తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం సార్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే మా ఫ్యాన్ గుర్తు పైన 175 మంది ఎమ్మెల్యేలు పోయినసారి పోటీ చేశారు, అంతకు ముందు పోటీ చేశారు, రేపు పోటీ చేయబోతున్నారు. మీరు అసలు క్వశ్చన్ చేశారు, రైట్ కోల్పోయారు కదా, మీకు క్వశ్చన్ చేసే రైట్ కోల్పోయారు కదా. మీకు క్వశ్చన్ చేసే రైట్ మీరు కోల్పోయినప్పుడు మీరు మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు? మీరు అడిగిన ప్రశ్నకే వాళ్ళు పొత్తు అన్నారు. వాళ్ళిద్దరు పొత్తు ఎట్లా ఉన్నా ఫిక్స్డ్ అని నేను అంటున్నా. లేదండి ఈ కండిషన్ సార్ వాళ్ళు 3 పార్టీలు కలిసినా లేదనంటే 4-5 పార్టీలు కలిసి వెళ్ళినా కూడా 2019 రిపీట్ అయిద్దని మేము భావిస్తున్నాం. 2019కి మించిన తీర్పు వస్తుంది. 2014 సిచ్యువేషన్ 2 డిఫరెంట్. 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో 2024లో ఇంప్లిమెంట్ చేసి వెళ్తా ఉన్నాం. సో మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయమంటున్నాం. అదే మా కాన్సెప్ట్. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవుతాం. లక్ష్మణ్ గారు, అసలు ఈ అయోమయం తొలగుతుందా సమీప భవిష్యత్తులో? మామూలుగా అయితే డిసెంబర్కే ఈ మొత్తం వ్యవహారం అంతా సెటిల్ అయిపోయి జనవరి నుంచి ప్రచారం అనుకున్నారు. కానీ జనవరి నుంచి రాకదల రాసభలు ఏమో బాబు నిర్వహిస్తున్నారు, కానీ అది తేలలేదు. ఇప్పుడు జనవరి కూడా పూర్తయిపోయింది. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ గారి టూర్ నడుస్తుంది. ఇంకో పక్కన ఈ పొత్తులది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా బీజేపీతో కలవాల, బీజేపీ వాళ్ళు నేరుగా తెలుగుదేశంతో కలవలేదు. బట్ పొత్తులు ఉన్నాయని మీడియా రాస్తుంది. వాళ్ళేమో ఏం మా అధిష్టానం ఏం చేస్తాం మాకు తెలియదు, మా దోమను మేము ఒంటరిగా ఉన్నామంటున్నారు, మేము ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు. పొత్తు వీళ్ళిద్దరిని గడిపే ప్రయత్నంలో నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరుగుతుంది? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఉన్నటువంటి ఆ పొత్తు, ఆ వ్యవహారంలో అక్కడ ఏమి సమస్య లేదు. కానీ ఆయన తెలుగుదేశంతో ఉన్నారు కదా, బీజేపీతో కలిసి పోటీ చేయట్లేదు కదా. పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో వాళ్ళ మధ్య అంటూ ఏ సమస్య లేదు. సమస్య వచ్చింది తెలుగుదేశంకు బీజేపీ మధ్య. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అంశము తేలితే తప్ప బీజేపీ బయటికి చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే, సరే ఇప్పుడు రకరకాలుగా చర్చలు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి మళ్ళా కలిసి చర్చించడము, లేదంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి చర్చించడమో, లేదు బీజేపీలో వచ్చి తెలుగుదేశం వాళ్ళతో చర్చించడమో కాదు. చర్చించే వాళ్ళు వేరే వాళ్ళు. ఎవరైతే రాయబారం నడుపుతున్నారో మధ్యలో తెలుగుదేశానికి బీజేపీకి, ఆ రాయబారంలో అనేక అంశాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఇక్కడ ఇతనికి ఏం భయం నడుస్తున్నాయి రాయబారాలు? నడుస్తున్నాయి. ఇలా డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా? అంటే ఎందుకంటే శివప్రకాష్ జీనే ఏం జరగట్లేదు ఆయనకు తెలియదు, శివప్రకాష్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ రాయబారం